श्रीशैलेशयापात्रं धीभक्त्यादिगुणान्नमयतीन्द्रब्रह्मन्देर्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहत तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये। मातापिता तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन वदन्वयानामाद्यस्य न कुलपतेर्वगुलाभिरामम् श्रीमत्तदङ्घ्रिवलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनिं प्रणतोऽस्मि नित्यं। तत्त्वेन यश्चिदधि सुतस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः सन्दर्शयन् रमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय। हंसैः षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। पुराणं वैष्णवं चैतः सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने। भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणम्। श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेत् ममापि यति शीघ्रभारतीनां भावः कथं भवितुमर्हसि वाग्विदेयः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुमाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। అందరికీ నమస్కారం అండి. మనం ఈ విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో 13వ అధ్యాయంలో చదువుకుంటున్నాం అనమాట. ఈ 13వ అధ్యాయంలో కూడా ఉన్నటువంటి సుమారు 104 శ్లోకాలు. ఈ 104 శ్లోకాల్లో ఒక 74 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. అంటే ఇంకొక 30 శ్లోకాలు ఉన్నది. సో అనేకంగా ఈరోజు ఈ 13వ అధ్యాయాన్ని పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఈ 13వ అధ్యాయంలో మనకి అంటే చాలా ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాలన్నమాట చదువు. దాంట్లో ముఖ్యంగా భరతుడు యొక్క రాజేంద్ర అయినటువంటి భరతుడు విష్ణు భక్తుడు అయినా కూడా ముక్తి అది కూడా మామూలు విష్ణు భక్తి కాదండి. మనం ఏదో స్తోత్రాలు చదువుతాం, పొద్దున నమస్కారం చేస్తాం, కానీ మిగిలిన రోజంతా గంటో తప్ప, అది కూడా ఎక్కువే. అర్ధగంట సేపు కూడా పూజ చేసేది చాలా ఎక్కువే. ఏదో 10-15 నిమిషాల వరకు చేస్తాము. ఆ తర్వాత ఇంకా మామూలు మన దైనందిక కార్యక్రమాల్లో పడిపోతాం అనమాట. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఆ పూజ టైంలో తప్ప మనం విష్ణు చింతన కానీ భగవత్ చింతన కానీ ఇవన్నీ ఉండవు. కానీ ఈయన ఈ భరతుడు ఎటువంటి వాడంటే ఎల్లప్పుడూ కూడా ఆ విష్ణువు గురించి ఆలోచించేటువంటి వాడే అనమాట. వేరేది లేదు. ఏ కార్యము చేసినా కూడా ఆ దేవ పూజకు సంబంధించిందే అన్నమాట. అంతేకాదు ఎప్పుడు కూడా ఆయన ఉచ్చరించే మాటలు కూడా యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశై ఇది ఆహ రాజాస కేవలం అన్నారు. కేవలం అంటే ఏమిటి? అవి తప్ప వేరే ఉచ్చరించేవాడు కాదన్నమాట. కలలో కూడా హరినామ శబ్దాన్ని, దాని అర్థాన్ని తప్ప మరొకటి ఏది మనస్సులో తలిచేవాడు కాదు. అటువంటి అంతేకాదు దేవ పూజా నిమిత్తం కూడా సమితులు పుష్పాలు దర్భలు తెచ్చుకోవడం చేసేవాడు, కానీ మరి ఏ పనులు చేసేవాడు కాదు. మరి అటువంటి ఆయనకి ముక్తి కలగకుండా మళ్ళా జన్మలు ఎందుకు జరిగిందనే దానికి, ఎందుకు ఆయనకి సంభవించిందనే దానికి ఆయన యొక్క వృత్తాంతము చెప్తున్నాడు అనమాట. పరాశర మహర్షి చెప్తున్నాడు మైత్రేయుడికి. ఆ వృత్తాంతంలో ఆయన ఒక జింక కూనను ఒక సందర్భంలో తీసుకురావడం, దానిపైన అవ్యాజమైనటువంటి ప్రేమ మోహం ఏర్పరచుకున్న, ప్రేమ మోహం అనమాట. ప్రేమ వేరు, మోహం వేరు. ఆ విధంగా ఏర్పరచుకున్న దానివల్ల తాను మరణించే సమయంలో కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట.
దానివల్ల మళ్ళా ఇంకొక హరిణికి జన్మించడము, ఇలా బ్రాహ్మణుడిగా జన్మించడము. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనం ఆయన యొక్క మూడో జన్మ అయినటువంటి బోయి అయినటువంటి భరతుడు అనమాట. ఇక్కడ బ్రాహ్మణుడిగా జన్మించి ఆయన బ్రాహ్మణ వేషానికి తగని చేష్టలతో ఉన్న అతన్ని ఒకనాడు కృష్ణ సేవకుడు కాళి బలి పశువుగా సిద్ధం గావించాడు. ఇవన్నీ చదువుకోను అనమాట. ఆ తరువాత అతను ఒకానొక సందర్భంలో సౌవీర రాజు ప్రయాణమై పల్లకిలో పెడుతూ ఉంటే అతని వద్ద వెట్టి చాకిరీ చేసేవాడు భరతుని చూసి ఇతరు కూడా వెట్టి చాకిరీ పనికి వస్తాననుకొని ఆ పల్లకిని మోయించడం అనమాట. అప్పుడు ఆ పల్లకిని అతను సరిగా మోయకపోయే సందర్భంలో రాజు అతన్ని ఎవరు ఈ పల్లకి సరిగా పోయటం లేదు, ఇలా దానికి ఒక గమనం సరిగా లేదు అని చెప్పడము. అప్పుడు ఈ భరతుడి గురించి వాళ్ళు చెప్పడం అన్నమాట. ఈ సందర్భంగా భరతుడి అద్వైత బోధ చేస్తారనమాట ఎవరికి, ఆ రాజుకి. అది మనం 13వ అధ్యాయంలో ఇప్పుడు ప్రస్తుతం చదువుకున్న విషయం అనమాట. 64వ శ్లోకం నుంచి అది ఉన్నది. అంతకుముందు ఆ బ్రాహ్మణుని ఆ మహీపాలుడు బాగా బలిస్తున్నావు కదా, నీ పల్లకిని మోసేవాడివే కదా, శక్తి ఉన్నటువంటి వాడే కదా, అది కూడా ఎక్కువ దూరంగా మొయ్యలేదు, మరి ఇలా ఎందుకు మిగిలిన వారి కంటే కూడా నెమ్మదిగా మోస్తున్నావని అడగటము, దానికి భరతుని అద్వైత బోధ చేయటం అనమాట. అప్పుడు నాకు మొదటి ఈ విషయం చెప్పు అని చెప్పి ఆయన మొదటి శ్లోకంలో భరతుడు అంటాడు ఆ రాజుతో, రాజా నాకు మొదటి ఈ విషయం చెప్పు, నీకు నాలో ప్రత్యక్షంగా ఏం కనబడిందో, బలవంతుడు బలహీనుడు అనే విశేషం తర్వాత చెప్పవలసింది కదా అని అంటారు. ప్రత్యక్షం భవతా భూప యదృష్టం మమ తద్వద బలవాన్ అబలాశ్చేతి వాచ్యం పశ్చాత్ విశేషణం. అంటే నాలో బలం ఉన్నది లేదు అనే దానికి నువ్వు ఏ తార్కాణం పెట్టి నన్ను విధంగా అన్నావు అని చెప్పి ఆ తర్వాత ఒక తమాషా విషయం చెప్తారట. అంటే ఆయన యొక్క తత్వం విశ్లేషణ చాలా తమాషాగా ఉంటుంది. ఏమిటంటే భూమిపై 2 పాదాలు ఉన్నాయి, పాదద్వయంపై పిక్కలు ఉన్నాయి, 2 జంగులపై ఊరులు ఉన్నాయి, ఆ తొడలు ఆధారంగా ఉదరం ఉంది, ఆ ఉదరంపై వక్షస్థలం, అలాగే చేతులు భుజాల పైభాగాలు ఉన్నాయి కదా, స్కంద భాగాన్ని ఆశ్రయించి పల్లకి ఉంది, ఇందులో నాకు భారం దేని వల్ల వచ్చినట్లు. అంటే మనం ఏదైనా ఒక వస్తువును భుజం పైన పెట్టుకున్నాం అనుకోండి, ఉదాహరణకి అర్థం చేసుకునేందుకు, పెట్టుకున్నప్పుడు మనం బరువు ఎక్కింది అంటాం వస్తువుని. బరువు ఎక్కింది అంటే మరి దేని వల్ల బరువు ఎక్కింది మీకు? ఈ వస్తువు వలన, లేదు ఇదే కాళ్ళు ఏమేమి వస్తున్నాయి, మరి ఆ 2 పాదాలు ఉన్నాయి కదా, అవి 2 పాదాలు ఏమేమి వస్తున్నాయి మనకి? పిక్కలు ఉన్నాయి, 2 జంగలపై ఊరులు ఉన్నాయి, ఆ తొడల ఆధారంగా ఉదరం ఉన్నది, ఉదరంపై వక్షస్థలం, అలాగే చేతులు భుజాల పైభాగాలు ఉన్నాయి, స్కంద భాగాన్ని ఆశ్రయించి పల్లకి ఉంది, కాబట్టి ఇందులో నాకు భారం దేని వల్ల వచ్చినట్లు, దేని వల్ల వచ్చింది, మరి ఈ పల్లకి వల్ల వచ్చిందా అని మనమైతే చెప్తాం. ఎందుకంటే పల్లకి రాకముందు, మొయ్యక ముందు మనం శరీరాన్ని చక్కగానే మోసుకోగలుగుతుండేవాళ్ళం. కానీ ఆ పల్లకి వచ్చినందువల్ల శరీరం కొద్దిగా బరువు ఎక్కుతున్నాడు, కాబట్టి ఖచ్చితంగా పల్లకి వల్లే వచ్చింది మనం చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ తర్కం వేరుగా ఉంది అనమాట. ఈ పల్లకిలో నీవు ఎక్కడికి పెడుతున్నావో నీదనబడే శరీరం ఉంది, వాస్తవంగా నీవు శిబికలో ఉన్నట్లు నేను భూమి మీద ఉన్నట్లు చెప్పబడుతుంది, కానీ ఈ విధంగా వచించడం మిథ్య మాత్రమే. నిజానికి నీవు, నేను, అలాగే మిగిలిన వారు కూడా పంచమహాభూతాలచే మోయబడుతున్నాము. ఆ పంచభూతాలు కూడా గుణ ప్రవాహంలో పడిపోతూ నడుస్తున్నాయి అని చెప్పి, ఈ విధంగా సత్వం ఉన్న గుణాలు కర్మకు అధీనంలో ఉన్నాయి, కర్మ అనేది అవిద్య ద్వారా సంపాదించుకునేది, ఆ అవిద్య సమస్త ప్రాణంలోనూ ఉన్నది అని చెప్పి, ఆత్మ శుద్ధో అక్షర శాంతో నిర్గుణ ప్రకృతి పర. ఆత్మ అనేది ఎలా ఉంటుందంటే దాని గురించి చెప్తారనమాట. విశుద్ధమైనది, అక్షరమైనది అని చెప్పి, శాంతమైనది, నిర్గుణమైనది, ప్రకృతి కన్నా పరమైనది అని చెప్పి, ఎప్పుడైతే ఆత్మకు పెరుగుదల తరుగుదల లేవో అప్పుడు నీవు బలిసి ఉన్నావని ఏ యుక్తితో నీవు బలి కావు. అంటే బలిసి ఉన్నది శరీరానికి సంబంధించినది, మరి అందరిలో ఉండేది ఒకే ఆత్మ కదండి, శరీరాలు వేరు అవ్వచ్చు కానీ ఆత్మ ఒకటే కదా. అలాంటప్పుడు నీవు లావుగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు బలిసి ఉన్నావు అనేటువంటి ఎలా చెప్పగలుగుతావని రాజుని ఈయన ప్రశ్నిస్తాడు అనమాట. కాబట్టి జంతువులు అన్నిటి విషయము అంతే, కేవలం ఒక శివికను మోయడం మాత్రమే కాదు, కొండలు, చెట్లు, ఇళ్ళు, మున్నగు వాటి వల్ల కలిగే భారం అంతా నీపై ఉన్నది, మరియు భూభారం కూడా మోస్తున్నావు అని చెప్పి, ఇంకా కూడా 75వ శ్లోకం నుంచి ఇంకా కూడా ఆయనకి ఈ తత్వాన్ని చెప్తాడనమాట.
అప్పుడు ఈ 75వ శ్లోకం నుంచి ఈరోజు ప్రారంభించాము. మనకి ఈ బరువు విషయం వచ్చినప్పుడు ఈ మధ్య ఒక చిన్న అంటే మనం మనసులో ఒకే విషయాన్ని తలస్తూ ఉంటే అది ఏ విధముగా మనల్ని బాధిస్తుంది అంటే మనకి ఎన్నో సందర్భాలు ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి జీవితంలో. కానీ ఒకే విషయాన్ని మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే అది ఎలా మనల్ని బాధిస్తుంది, పీడిస్తుంది, బరువెక్కుతుంది అనే విషయానికి ఒక చిన్న ప్రయోగం ద్వారా ఒక ప్రొఫెసర్ చెప్తా అనమాట. మధ్య కూడా చదివాను ఒక సందర్భంలో పుస్తకంలో. అతను ఏమంటా అంటే క్లాసులో గ్లాసులో నీళ్లు నింపి ఇస్తాడనమాట. ఇచ్చి ఆ గ్లాసును పట్టుకోమంటారు. సగం వరకు గ్లాసులో నీళ్లు నింపి ఆ గ్లాసును పట్టుకోమంటారు. చాలా సులభంగా పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇంకొకరిని పిలుస్తాడు. పిలిచి నువ్వు పట్టుకో అంటారు. వాడిని కొంచెం ఎక్కువసేపు పట్టుకోమంటారు. ఇక ముందు వాడు 5 నిమిషాలు అంటే చాలా తేలిగ్గా పట్టుకుంటాడు. రెండో వాడు 10 నిమిషాలు పట్టుకోమంటాడు. ఆ తర్వాత అతన్నే ఇంకో 20 నిమిషాలు పట్టుకోమంటాడు. అలా కాలం పెంచే కొద్దీ కూడా ఏదైతే చాలా సులభంగా అసలు నీకు బరువే అనిపించలేదో అది ఒక అర్ధగంట గంట అయ్యేటప్పటికి చాలా బరువైనదిగా మనం మోయలేనటువంటిది అయిపోయింది అనమాట. అంత బరువు అనిపించింది. మరి ఇచ్చినది అదే గ్లాసే, అదే నీళ్లే, కానీ మనం ఎక్కువసేపు దాన్ని మోస్తూ ఉంటే అంటే బరువు అని దానికి వచ్చింది కాబట్టి చెప్తున్నాడు. మోస్తూ ఉంటే అదే మనకి బరువు అనిపిస్తుంది అనమాట. అలాగే మనం కూడా ఏదైనా ఒక విషయాన్ని అది దుఃఖం కానీ ఆనందం కానీ ఏది కూడా ఎక్కువసేపు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అది ఇంకా బరువు ఎక్కుపోతూ ఉంటుంది. బరువు ఎక్కడం అంటే ఏమిటి? ఇంకా మనల్ని ఎక్కువగా పీడిస్తుంది అనమాట. ఇది కూడా కొంత ఆలోచించాలి కొంతసేపు దాని గురించి, తర్వాత వదిలేయాలన్నమాట. అలా జీవితం ముందుకు పోతూ ఉండాలి. అంతేగాని గడిచినటువంటి ఏదో ఒక దుఃఖ సంఘటన గురించి అలా ఆలోచిస్తూ ఉంటే అది ఇంకా బరువు ఎక్కుతూ ఉంటుంది మన పైన. అంటే మన పైన ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఇక్కడ కూడా ఈ భూమి, పాదాలు, జంగలు, నడుము, తొడలు, ఉదరం మొదలైన వాటితో కూడుకున్న మెడపై శిబిక ఎట్లున్నదో సరిగ్గా నీచే శరీరం కూడా అలాగే ఉంది భూపాల, మిగిలిన జంతువులు అన్నిటి విషయమో ఇంతే అని చెప్పి యదా పుంస పృథగ్భావ ప్రాకృతై కారణై రూప సోఢవ్యస్తు తదాయాస కథం వా నృపతే మయా. సోఢవ్యస్తు కథం వా నృపతే. సోఢం అంటే ఏమిటి? మోయడం అనమాట. అంటే ప్రాకృత కారణాల కన్నా పురుషుడు ఇలా వేరైనప్పుడు వాటి బరువు నేను మోయడం ఏమిటి నరపాల, అందువల్ల నాకు శ్రమ కలగడం ఏమిటి అంటే మరి మనకైతే శ్రమ కలుగుతుంది కదండి బరువు మోయాలంటే. కానీ ఈయన తర్కం వేరుగా ఉంది అన్నమాట. ఇది బరువు ఎలా అవుతుంది? నా శరీరం నేను మోస్తున్నాను ఎలాగో, ఇది కొంచెం శరీరం పైన బోయపడుతుంది, శరీరం భుజాల పైన పెట్టబడింది కాబట్టి ఇది బరువు ఎలా అవుతుంది? అంతేకాదు ఈ పల్లకి సంబంధించిన ద్రవ్యం సమస్త ప్రాణులకు ఆధారమైన ద్రవ్యం ఉంది. అదే నీకు నాకు సమస్తాన్ని ఒకటే ఉంది. కానీ మమత్వం ఆరోపింపబడుతున్నది. ద్రవ్యా శివికాచయ్యం తద్రవ్యో భూత సంగ్రహ భవతో మే అఖిలస్యాస్య మమత్వేన ఉపబృంహిత. మమత్వేన అన్నారు. మమత్వం అంటే ఏమిటి? నాది, నాకు అనేటువంటి భావన అన్నమాట. అది సర్వసాధారణం అనమాట. ఉదాహరణకి ఒక బండి కొన్నారనుకోండి, మీ దగ్గర ఒక బండి ఉన్నది, అది మీరు కొనుక్కున్న బండి, సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, లేదు మామగారు ఇచ్చారు, అత్తగారు ఇచ్చారు, ఏదో మొత్తానికి ఆ బండి మీ పేరులో ఉన్నది. దానిపైన ఉన్నటువంటి మమకారము పక్కింటి బండి తీసుకొని పోయి ఒకసారి డ్రైవ్ చేసుకొని తీసుకొచ్చి ఇస్తారు. దానిపైన ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇది నాది, నా సొంతము అనేటువంటి భావన కలిగినప్పుడు దాని యొక్క అదే వస్తువే కానీ అది మనది అనుకున్నప్పుడు దానిపైన ఉండేటువంటి మమకారం ఎక్కువ అవుతుంది అనమాట. కానీ అది మనది కాదు, వస్తువు మనది కాదు, వేరే వాళ్ళది అనుకోండి, దానిపైన అంత మమకారం ఉండదు. అది మనం అందరం కూడా అనుభవించినటువంటి విషయం అనమాట. అందుకే ఎవరిదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు మనం అంత జాగ్రత్తగా ఉండం. కానీ కొంతమంది వేరే వాళ్ళ వస్తువు తీసుకున్నప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే దానికి ఏదైనా నష్టం అయిందనుకోండి, ఒకటి నష్టం కలిగించిన దానికి మనసు కొంచెం బాధపడుతుంది. అంతేకాదు ఎవరైతే ఆ వస్తువు యొక్క యజమాని ఉంటారో వాళ్ళ నుంచి లేనిపోని అపవాదులు, మనకి వస్తువు మళ్ళీ తిరిగి ఇవ్వగలుగుతాము, అదే రూపంలో కాకపోయినా వేరే వస్తువు తీసి ఇవ్వవచ్చు, అలాంటిదే. కానీ కలిగించినటువంటి మన క్లేశం ఉంది చూడండి ఆ యజమానికి, దాని నుండి మనం తప్పించుకోలేము. ఏ సందర్భాల్లో అయినా వచ్చినప్పుడు మళ్ళా దాని మాట గురించి వస్తూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి మనదంటూ ఏర్పడినప్పుడు
మనకి నీకు నాకు సమస్తాన్ని ఒకటే ఉంది, కానీ మమత్వం ఆరోపించబడుతున్నది అన్నమాట. అది చెప్పేటప్పటికి వెంటనే ఇది చెప్పి భరతుడు మౌనం వహించి పల్లకిని మోయసాగాడు. ఏవం ముక్త్వా అభవత్ మౌని స వహన్ శిబికాం ద్విజ. వహన్ అంటే మోయడం, శిబికాం అంటే పల్లకిని, శిబికాం ద్విజ అంటే ద్విజవర్య సంబోధిస్తున్నాడు అనమాట మైత్రేయుడిని. ద్విజవర్య అని చెప్పి భరతుడు మౌనం వహించి పల్లకిని మోయసాగాడు. ఆ రాజు కంగారు పడిపోయి సోపి రాజా అవతీర్య ఉర్వ్యాం. ఉర్వి అంటే భూమి అంటే ఉర్వ్యాం అంటే ఏమిటి? భూమిపై దిగడం అనమాట. అంటే పల్లకిలో హాయిగా కూర్చున్నాడు ఆయన. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయనకి అర్థం అవ్వలేదు. ఏదో ఊరికే పని మనిషి అనుకున్నాడు, వెట్టి చాకిరి చేసేవాడు అనుకున్నాడు. కానీ వీడు ఉన్నట్లుండి పది ఉర్వ్యాం తత్ పాదవు జగృహే త్వరం. వెంటనే ఏం చేశాడు ఆయన? అసలు 2 పాదాలు పట్టుకున్నాడు అని పరాశరుడు చెప్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు జరిగినవి కాదు, ఎప్పుడో జరిగిన విషయాన్ని పరాశరుడు మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. ఏమని? ఏవం ముక్త్వా అభవత్ మౌని స వహన్ శిబికాం ద్విజ. కాబట్టి వెంటనే సోపి రాజా, సో అపి అంటే సహా అపి, అతడు కూడా, రాజు కూడా పల్లకిని ఆపించి రాజా అవతీర్య ఉర్వ్యాం. అవతీర్య ఉర్వ్య, ఇక్కడ చూడండి, మామూలుగా పల్లకిని ఆపి అవన్నీ చెప్పలేదు, కానీ పల్లకిని నేలపై దిగి అంటే అర్థం ఏంటి? ఆపే కదండి దిగుతారు, అలాగే జంప్ చేయరు కదా. పల్లకిని ఆపి దిగాడని అర్థం చేసుకోవాలి. సోపి రాజా అవతీర్య ఉర్వ్యాం తత్ పాదౌ జగృహే త్వరం. వెంటనే అతను 2 పాదాలు కూడా పట్టుకున్నాడు. వెనక్కి అర్థం అవ్వలేదనమాట. మామూలుగా మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇలా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంటుంది. మనం ఎక్కడో వేరే స్టేట్కి పోయాం అనుకోండి, ఉదాహరణకి ఏ యూపీగా ఎక్కడో పోయాం, మనం తమిళ్ మాట్లాడేవాళ్ళం. సరే, అక్కడ ఏదో ఒక వాహనాన్ని ఎంగేజ్ చేసాం, రిక్షానో ఏదో ఒకటి, డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సరే, యూపీలో పోయి మన తమిళ వాళ్ళు ఎవరు ఉంటారులే అనుకొని మన తమిళ్లో ఏదో వాడి గురించి చెప్తూ ఉంటాం. ఇదేంటి ఇట్లా డ్రైవ్ చేస్తున్నాడు, ఎత్తుబల్లో చూడటం లేదు, ఇష్టంగా డ్రైవ్ చేసిన రఫ్గా ఏదో మాట్లాడుతుంది. ఉన్నట్టుండి వాడు వెనక్కి తిరిగి అయినా సార్ ఎంగేందు వందంగా అన్నాడు అనుకోండి. అంటే ఎక్కడి నుంచి వచ్చారని ఒక తమిళ్లో ఒక మాట అన్నాడు అనుకోండి. అప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ మీకు కంగారు పడిపోతారు అనమాట. అతను ఏమన్నా ఇబ్బంది పెట్టేది ఏమన్నా మాట్లాడామా అని. ఇక్కడ రాజు ఈయన ఊహించలేదన్నమాట. అంటే ఏదో మొరటగా ఉన్నాడు మనిషి, పల్లకి మోసేందుకు బాగుంటాడు, శరీర దాఢ్యం బాగుంది కదా అని చెప్పి ఆయన్ని నియమించుకుంటే, అది కూడా ఆయన నియమించలేదు, పాప రాజు నియమించలేదు. ఆ రాజు దగ్గర పెట్టి చేసేవాడు ఇంకోడు ఎవరు నియమించాడు. కానీ రాజు ఊహించలేదన్నమాట, ఇటువంటి తత్వవేత్త ఇతనని చెప్పి ఊహించలేదు. అందుకని వెంటనే ఆయన సోపి రాజా అవతీర్య ఉర్వ్యాం, వెంటనే ఆయన పాదాలు పట్టుకున్నాడు అనమాట. కాబట్టి పట్టుకొని ఏం చేశాడు? బోభో విసృజ్య శిబికాం. బోభో అయ్యా అయ్యా రాదు. బోభో అంటే ఏంటి? అయ్యా అయ్యా అని అర్థం. అంటే మనం కూడా ఏదన్నా మనం ఊహించినటువంటి ప్రజ్ఞాశీలు ఎవరన్నా మనకి ఎదురుపడ్డారు అనుకోండి, మనం ఊహించలేదు వాళ్ళు అటువంటి వాళ్ళు, వెంటనే తెలిసినప్పుడు అయ్యయ్యో ఎంత పని జరిగిపోయిందని మనం వెంటనే వాళ్ళని క్షమాపణ కోరుతాం. ఆ విధంగా ఓ అయ్యా అయ్యా బోభో అంటే విసృజ్య, విడిచిపెట్టి, ఏమిటి? శిబికాం, పల్లకిని విడిచిపెట్టి, ద్విజప్రవర ప్రసాదం కురుమే ద్విజ, ప్రసాదం అంటే మీరు అనుగ్రహించండి నన్ను అని చెప్పి ఆయన ఇక్కడ జడప్రాయంగా అల్పుని వేషంలో ఉన్న తమరు ఎవరు ఇంతకీ? కథ్యతాం కో భవానత్ర. కో భవాన్, కహా భవాన్ అంటే ఎవరు మీరు? ఇంతకీ ఈ రూపంలో ఉన్నటువంటి మీరు ఎవరు? జాల్మ రూపధర స్థిత, అల్పుని వేషంలో. జాల్మ అంటే చాలా అల్పుడని అర్థం అండి. అల్పుడు అంటే ఏమిటి? బాగా అట్టహాసంగా అలంకారం చేసుకొని పట్టు వస్త్రాలు ధరించి, లేదు చక్కటి టై, ఈ రోజుల్లో అయితే ప్యాంటు షర్టు దానిపైన ఒక సూటు టై వేసుకుంటే కొంచెం హుందాగా ఉంటుంది అన్నమాట. అలా లేకుండా మామూలు స్లిప్పర్స్ వేసుకొని సాధారణంగా ఉండాలనుకోండి. అటువంటి జాల్మ రూపం అంటే అల్పుని వేషంలో ఉన్న తమరు ఎవరు చెప్పండి అని అన్నాడు. కాబట్టి ఈ విధంగా ఆ రాజుతో ఇతను పలికేటప్పటికి ఏమని? భారం అందరికీ చెందినది అయినప్పుడు నా ఒక్కని చేతనే ఈ పల్లకి మోయబడటం లేదు. శైలము, చెట్లు, గృహం మొదలైన వాని వల్ల కలిగే బరువు మరియు భూమిని మోయడం వల్ల ఏర్పడే బరువు కూడా ప్రాణులు అందరి చేత మోయబడవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రాకృతమైన కారణం చేత పురుషుడు వేరు అని అనేటట్లయితే ఏ విధంగా
ఈ పల్లకి భారాన్ని మోసేవాడిని అవుతాను అని చెప్పడము. తర్వాత ఈ పల్లకి ఏ ద్రవ్యం అంటే పదార్థంతో చేత నిర్మిపడిందో అదే ద్రవ్యంతో ఈ మన శరీరాలు కూడా సమకూర్చబడినవి. అంతే కదండి, దాంట్లో ఉండేది మన శరీరంలో ఉంది కాబట్టి మనం పంచభూతాలు అంటాం. ఏదైనా అంతే. ఒక పల్లకి అనుకోండి, దాన్ని దేంతో తయారు చేస్తారు? కొయ్యతో తయారు చేస్తారు. ఆ కొయ్యలో ఉండేటువంటి పదార్థమే, ముడి పదార్థమే మన శరీరంలో ఉంటుంది. అన్నీ నశించిపోయేవే, కొంతకాలానికి ఈ భూమిలో కలిసిపోయేవే. కొయ్య కూడా అంతే. ఈరోజు సిబిగా పల్లకి ఉంది, ఒక 100 సంవత్సరాల తర్వాత పల్లకి పనికి రాకుండా పోతుంది అనుకోండి, పక్కన పడేస్తారు. నెమ్మదిగా అది బయట పడేస్తారు. నెమ్మదిగా అది అలాగే గాలికి ఎండకి ఎండి చివరికి భూమిలో కలిసిపోతుంది అనమాట. ఆ విధంగా ఈ పల్లకి నీదే అని ఎట్లా అనగలవు? నీకు మాత్రమే చెందినది ఎట్లా అవుతుంది? అది నీది అయినట్లయితే మాకు కూడా చెందేదే అవుతుంది. కానీ మనం ఆయా వస్తువులందే చూపే అభిమానమే ఇది కారణం అవుతుంది అనమాట. మమత్వమే హేతువు. మమకారమే లేనప్పుడు ఏది మనకి భారం కాదు, అప్పుడు సంసారము ఉండదు. మమకారమే లేనప్పుడు ఏది మనకి భారం కాదండి. ఎంత చక్కగా చెప్పాలి చూడండి. ఏ మమకారమే లేనప్పుడు ఏది మనకు భారం కాదు, అప్పుడు సంసారము ఉండదు అంటున్నారు. ఏది కూడా మనం మమకారాలు పెంచుకుంటేనే భారం అనిపిస్తుంది. ఏదీ లేనప్పుడు ఏముంటుంది? పక్కింటి పిల్లవాడి పైన మనకి మమకారం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు అంటే మన పిల్లవాడు కాదు, మన రక్తాన్ని పంచుకున్నటువంటి వాడు కాదు, లేదు బంధువులే అనుకోండి, మన వాళ్ళు కాకపోతే ఎక్కువ ఉండదు ప్రేమ. ఈ మమకారాల వల్లనే భారం అనిపిస్తుంది అన్నమాట. భారం అంటే ఏమిటి? ఇక్కడ మొయ్యడం అని కాదు, అంటే చింతన. వారి గురించి ఎక్కువగా చింతించడము. అయ్యో వారు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో. పొద్దున అనగా బయలుదేరి వెళ్ళిపోయారు, మనం కూడా ఆలోచిస్తున్నాం. పొద్దున్న పోయారు, దారిలో వాళ్ళేం సుష్టిగా తిని ఉంటారు, అన్నీ బాగానే ఉంటారు. మనం ఊరికే చింతిస్తూ ఉంటాం. అయ్యో తిన్నారో లేదో, సమయానికి దొరికిందో లేదో, ట్రైన్ సమయానికి పోతున్నదో లేదో, ఇవన్నీ ఆలోచిస్తుంటాం. ఎందుకంటే మమకారం ఎక్కువైపోయాయి అన్నమాట. ఆ విధంగా వెంటనే ఆయన తెలుసుకొని పరాశరుడు చెప్తున్నాడు, ఏమని? ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా రాజుగారితో పలుకుతూ పల్లకిని మోస్తూనే ఉండినాడు. అంతలో ఆ భూపాడు తొందరపడుతూ కిందికి దిగి వచ్చి అతని పాదాలను పట్టుకుని నమస్కారం చేసినాడు. భోభో విసృజ్యదిపికాం ప్రసాదం కురుమే ద్విజ ఖచ్చితాం కో భవాన్ అత్ర జాల్మరూపధర స్థిత యో భవాన్ యన్నిమిత్తం వా యద్ ఆగమన కారణం తత్సర్వం ఖచ్చితాన్ విద్వన్ మహ్యం శుశ్రూషవే త్వయా. ఇంతకీ దాసునికి తమరు సెలవు ఇయ్యండి. ఇంతకీ మీరు ఎవరు? అసలు మీ దాఖలోని కారణం ఏమిటి? యో భవాన్ యన్ నిమిత్తం, యత్ నిమిత్తం అంటే ఓ బ్రాహ్మణుడా, అందులో మామూలు జ్ఞానము కాదు, పరబ్రహ్మ జ్ఞానం కలిగిన వాడా, నాపై దయచూపు, నీవెవరో త్వరగా తెలియజేయి. పామర వేషంలో సంచరిస్తూ ఉన్నావు కదా. యో భవాన్ ఎన్ నిమిత్తం వా. కో భవాన్ అంటే ప్రశ్న వేరుస్తున్నాడు. ఏమని? యహా ఇది, యహా ఏ జాతికి చెందిన వాడివి. ఎన్ నిమిత్తం అంటే ఏమి ప్రయోజనాన్ని కోరి నీవు ఇక్కడికి రావడము, కారణము, హేతువు, దాన్నంతా చెప్పండి. యత్ సర్వం ఖచ్చితాం విద్వన్. విద్వన్ అంటే విద్వాంసుడా, మహా జ్ఞానవంతుడా, ఓ విద్వాంసుడా, నీవు ఏ జాతికి చెందిన వాడివి, ఏమి ప్రయోజనము తలబెట్టి. యన్ నిమిత్తం, యత్ నిమిత్తం అంటే ఏది ప్రయోజనం ఆశించి నీవు ఇక్కడికి రావడం జరిగింది. యత్ ఆగమనం కారణం, తత్సర్వం ఖచ్చితాన్ విద్వన్. అంతా కూడా తత్సర్వం అంటే అది మొత్తం కూడా అసలు నాకు చెప్పండి. మహ్యం శుశ్రూషవే త్వయా. అంతేకాదు, నీవు నాకు ఇక్కడ శుశ్రూష చేయవలసిన కారణం ఏమొచ్చినది అని చెప్పి ఆయన అడగటం జరుగుతుందన్నమాట. అప్పుడు మీరు ఎవరు అన్ని అడిగినప్పుడు మీ శుశ్రూష చేయాలనుకుంటున్న ఈ దాసునకు తమ సెలవు ఇవ్వండి. తత్సర్వం ఖచ్చితాన్ విద్వన్ మహ్యం శుశ్రూషవే త్వయా. కాబట్టి శుశ్రూషవే ఇక్కడ ఎలా చదవాలంటే తత్సర్వం ఖచ్చితాన్ విద్వన్ మహ్యం శుశ్రూషవే త్వయా. మహ్యం ఖచ్చితాం త్వయా అంటే నీ చేత అన్నీ కూడా చెప్పబడుగాక. అంటే ఏమిటి? నాకు అన్నీ మీరు తెలపండి, నీవెవరో త్వరగా తెలియజేయి, పామర వేషంలో సంచరిస్తూ ఉన్నావు అని చెప్పి అడగటము. అప్పుడు ఈయన సూయతాం కోహమిత్యేతద్ వక్తుం భూపన శక్యతే ఉపభోగ నిమిత్తం సర్వత్ర గమనక్రియ. ఆయన అంటే కొంతమంది ఉంటారండి. ఈ మధ్య ఒక తమాషా వీడియో చూశాను. ఒక పిల్లవాడిని, అంటే పిల్లలు ఎలా ఉంటారు, తర్కం. తర్కం అంటే ఏమిటి? మనల్ని ఎదురు ప్రశ్న వేయడం. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇది అందరూ చాలామంది చూసుంటారు. ఆ పిల్లవాడిని అడుగుతారు, మనం కూడా అడుగుతుంటాం. మనం పిల్లవాడిని కనపడ్డప్పుడు వాట్స్ యువర్ నేమ్ అంటాం.
వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అర్థం ఏంటి? మనం మామూలుగా అయితే నీ పేరు ఏమిటి అని అర్థం. కానీ వాడి పిల్లవాడు సమాధానం చెప్తాడు, వాట్ ఈజ్ నాట్ మై నేమ్ అంటాడు. అంటే వీడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు వాడేమంటున్నాడు పిల్లవాడు, వాట్ ఈజ్ అనేది నా పేరు కాదు అంటాడు వాడు. అంటే వీడిని కన్ఫ్యూజ్ చేస్తారనమాట. అంటే వాడికి అర్థమవుతుంది, కానీ ఆ వీడియో తమాషాగా తీశారనమాట. వాట్ ఈజ్ నాట్ మై నేమ్ అంటాడు. అంటే వాట్ ఈజ్ అని నా పేరు కాదు. వాడు అడుగుతున్నాడు నీ పేరు ఏమిటి అని ఇంగ్లీష్లో, దానికి వారు వాట్ ఈజ్ నాట్ మై నేమ్ అంటాడు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అంటే వాట్ ఈజ్ నాట్ మై ఫాదర్ నేమ్. ఆ విధంగా వాడిని అడిగే వాడిని ముప్పతిప్పలు పెట్టిస్తాడు. ఇక్కడ ఈ రాజు అడిగిన దానికి మీరు ఎవరు, మీరు ఆకలోని కారణం ఏమిటి అంతా నాకు తెలియజేయండి, ఓ విద్వాంసుగా మీ శుశ్రూష చేయాలనుకుంటున్న ఈ దాసునకు తమను సెలవు ఇవ్వండి అని చెప్పి వినయంగా ప్రార్థిస్తే అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, భూపాల ఆలకించు, సూయతాం కోహమిచ్చేతద్ వక్తం భూపన అశక్యతే. నేను బలానా వాడనని చెప్పడానికి శక్యం కాదు. మామూలుగా మనమైతే ఏం చేస్తాడా, నేను బలానా వాడిని అద్దంకి తిరుమల లక్ష్మీ నరసింహం, నేను తిరుపతి నుంచి వచ్చాను, బలానా వాళ్ళ కుమారుణ్ణి, మా తాత ఏదో చెప్పుకుంటూ పోతాం. కానీ ఈయన అలా చెప్పడం లేదు. నేను ఫలానా వాడిని చెప్పడానికి శక్యం కాదు. ఓహమిత్యేతద్ వక్తం భూప నశక్యతే. భూప అంటే ఓ రాజా చెప్పడానికి వీలు కాదు. ఓ భవాని ఎవరు నీవు అని ప్రశ్న సమాధానం చెప్పడం చేతనయ్యేది కాదని అంటున్నాడు అనమాట. సూయతామని నేను వాడినే అని చెప్పుడుకో అర్థమైన వాడెవడు, చెప్పగలిగే వాడెవడు, ఎన్ నిమిత్తం అని ప్రశ్న సమాధానం చెప్తున్నాడు ఉపభోగి అని. ఓ భూపాండ వినవయ్యా, నీవు వేసిన ప్రశ్నలో నీవెవరవు అని ప్రశ్నకు సమాధానం నేను ఫలానా అని చెప్పడం కుదరదు, నాకు చేత కాదు, చెప్పలేను. ఉపభోగం అంటే ఏమిటి? అనుభవం కోసమే అన్ని చోట్లకి వెళ్ళడం అవుతున్నది. కాబట్టి నువ్వు ఎక్కడుంటావు, ఏం చేస్తావు అనేది నన్ను అడగొద్దు అని ఈ విధంగా చెప్తున్నాడు. ఉపభోగ నిమిత్తం సర్వత్ర గమన క్రియ, సర్వవిధాల నా రాక కర్మబలం అనుభవించడానికే. ఇదేదో నేను కావాలని ఇక్కడికి రాలేదు, నీకు శుశ్రూష చేయాలని కాదు, లేదు నీ దగ్గర శుశ్రూష చేయించుకోవడానికి కాదు. ఇదంతా కర్మబలం. ఆ కర్మబలమే నన్ను ఇలా తీసుకొచ్చింది, అంతేగాని వేరేమీ లేదు. ఆ తర్వాత నేను ఎవరు ఏమిటని ఎలా చెప్పను? నేను సుఖానికి దుఃఖానికి సంబంధించిన అనుభవాలే దేహం ఉన్న వాటి కారణాలు. సుఖ దుఃఖోపభోగౌ తౌ దేహా ఉపపాదకౌ దేహాది ఉపపాదకౌ ఉపపాదకం అంటే ఏమిటి? అనుభవాలే దేహం ఉన్న వాటి కారణాలు అనమాట. ఏమిటవి? సుఖ దుఃఖ ఉపభోగం అంటే సుఖానికి దుఃఖానికి సంబంధించిన అనుభవాలే దేహం ఉన్న వాటి కారణాలు. ధర్మ అధర్మాల వల్ల కలిగే పుణ్యపాపాలను ధర్మ అధర్మో ఉద్భవవు భోక్తుం జంతు దేహాది మృచ్చతి. అంటే ఏమిటి? ఈ పుణ్యపాపాలను అనుభవించడానికే ప్రాణి దేహాదులను ధరిస్తుంది. మనం కూడా అంతే కదండి. ఈరోజు మనం మానవ జన్మ ఎత్తామంటే మనం ఏదో కాస్త కూస్త పుణ్యం చేసాం. ఎందుకంటే మానవ జన్మ అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ అంటే. ఎందుకంటే మీకు కావాల్సినటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా చేసుకునేందుకు ఒక చక్కటి అవకాశం ఇది మానవ జన్మ. పశువులు చేసుకోలేవు, కానీ ఉన్నాయి. పశువుల్లో కూడా పుణ్యం చేసినంటే పూజలు చేసినప్పుడు శ్రీకాళహస్తిలో మన తెలిసినటువంటి కథే ఉంది. అంటే సాలెపురుగు, ఈ విధంగా ఒక పాము, అదేవిధంగా ఏనుగు. అందుకనే శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్టు మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ మూడు కూడా పూజ చేస్తూ ఉండేదంట. శివుడు పూజ చేస్తుండేది. ముందు ఒకటి వచ్చి పూజ చేయటం, ఆ శివలింగానికి చుట్టూ కూడా పూజ చేయటం, తర్వాత ఇంకొకటి వచ్చి దాన్ని తుడిపేసి మళ్ళా కడిగేసి శుభ్రంగా మళ్ళీ తాను పూజ చేయటం. ఈ విధంగా వేటికవి ముందుకు చేసిన పూజ అంతా కూడా తీసేసి మళ్ళా చేయడం. అప్పుడు ఒకదానికి ఒకటి కోపం వచ్చి మూడు కూడా చివరికి చనిపోవడము ఇవన్నీ కథ అనమాట. అందుకని ఆ శ్రీకాళహస్తి అనే పేరు. ఎందుకంటే జంతువులు కూడా పూజలు చేసి పుణ్యలోకాలకు పొందినవి ఉన్నాయి, కానీ మానవుడు అంత ఉత్కృష్ట జన్మ వేరే లేదన్నమాట. కాబట్టి మనం ఈ జన్మను సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే ఈ జన్మధారణే ముక్తి పొంది దానికి మార్గాన్ని ఇక్కడే అన్వేషించవచ్చు అనమాట. వేరే జన్మలో అన్వేషించలేరు మీరు. ఈ చక్కటి అవకాశము. మనం అన్ని జ్ఞానవంతులు అవ్వగలుగుతాం, అన్నీ చదవగలుగుతాం, తెలుసుకోగలుగుతాము, జ్ఞానం సంపాదించుకోగలుగుతాం. విచక్షణ జ్ఞానం ఉన్నది మనకి. విచక్షణ జ్ఞానం ఉంది, పశువులకు ఉండవు. మీరు చూడండి, పశువులు కొట్లాడుకుంటుంటే వాటికి ఒకటే ధ్యేయము, శత్రువులు చంపడమే. తాను మరణించినా పర్వాలేదు, తాను తీవ్రంగా గాయపడినా పర్వాలేదు, ఆ విచక్షణ ఉండదు వాటికి. ఎంత రోషంతో కొట్లాడుతుంటాయి చూడండి. కోడి పందాలు కానీ పొట్టేలు పందాలు చూడండి, వాటికి పాపం ప్రాణాలు అర్పిస్తాయి అనమాట.
మనం దాని ప్రాణాలు అర్పిస్తూ ఉంటే మనం ఆనందం చూసి ఆనందిస్తూ ఉంటాం అన్నమాట. కానీ మనలో కాస్త కూస్త విశిష్టం ఉంటుంది. కానీ ఒకటండి, దురదృష్టవశాత్తు ప్రస్తుత పరిస్థితిలో మనం కూడా మనుషుల్లో విచక్షణ కోల్పోయే వాళ్ళు ఎక్కువైపోయారు. మనుషుల్లో కూడా లేదు ఇప్పుడు. మృగాల కంటే కూడా హీనంగా ప్రవర్తిస్తున్నారు మనుషులు అన్ని విధాలా కూడా. అన్ని విధాలా కూడా హత్యలు చేయటము, ఆత్మహత్యలు చేసుకోవడం చిన్న చిన్న విషయాలకే ఎన్నో రోజులు కనీసం ఒక 4-5 చదువుతుంటాం. బాధాకరమైన విషయం అన్నమాట. ఎందుకంటే ఆత్మహత్య పురికొల్పేటువంటి విషయాలు చూశారంటే చాలా చిన్న చిన్న విషయాలే. మనిషికి దాన్ని సులభంగా ఎదుర్కోగలుగుతాం, దాన్ని దాటగలుగుతాం. అని ఎందుకో ఆ సమయానికి మనస్సు విరిగిపోయి ఇంక మనకి జీవితం ఇంతే, ఇంక మరో జీవితం లేదు అని ఒక అవమానాన్ని కుంగిపోయి అటువంటి తీవ్రమైనటువంటి ఆలోచనలతో అటువంటి కార్యాలు చేస్తుంటారన్నమాట. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి మనిషి కూడా రాను రాను విచక్షణ కోల్పోతున్నారు. ఒకవేళ ఇంతకుముందు కొంచెం విచక్షణ ఉండేదేమో, ఇప్పుడు లేదన్నమాట. ఇప్పుడు కూడా ఎంతసేపటికి తన సుఖం, తన ఇంద్రియాలు తృప్తిపరచడం కోసమే జీవిస్తున్నాడు మనిషి. అంతేగాని పరలోకం గురించి ఆలోచించేంత లేదు. ఈ ఇహంలో పుట్టినందుకు, ఈ భూమిపైన పుట్టినందుకు హాయిగా అనుభవించి వెళ్ళిపోవాలి. ఆ పరలోకం వేరే జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు, ఇలాంటి తర్కం అన్నమాట. కాబట్టి ఆ భయాలు పోయినాయి. సరే, ఇంతకీ ఈయన ఏం చెప్తున్నాడు? సుఖానికి దుఃఖానికి సంబంధించిన అనుభవాలే దేహం ఉన్న వాటి కారణాలు. సుఖ దుఃఖోపభోగవుతూ తౌ దేహాది ఉపవాదకౌ ధర్మ అధర్మోద్భవ భోక్తం జంతుర్దేహాది మృచ్చతి. దేహాది మృచ్చతి అంటే ఏమిటి? ధరిస్తాయి అన్నమాట. మహీపాద, అన్ని విషయాల్లోనూ అన్నిటికీ సర్వప్రాణుకు ధర్మాధర్మాలే కారణాలు కదా, మరి నీవు నా పల్లెకి వహన కర్మకు కారణం అడుగుతావు దేనికి అని అన్నాడు అన్నమాట. సర్వస్యైవహి భూపాల జంతోహ సర్వత్ర కారణం. సర్వత్ర కారణం అంటే ఏమిటి? అన్ని విషయాల్లో కూడా అన్నిటికీ సర్వప్రాణులకు ధర్మాధర్మాలే కారణాలు కదా. ధర్మాధర్మో యతకస్మాత్ కారణం పృచ్యతే. అలాంటప్పుడు నీవు మళ్ళా ప్రత్యేకంగా కారణం ఎందుకు అడుగుతావు అంటే ఏమిటి? ఎవరినైనా మర్డర్ చేశావు అనుకోండి, జడ్జి అడుగుతారు ఎందుకు చేశావని. కానీ ఇటువంటి సమాధానం చెప్పాను అనుకోండి, జడ్జికి పిచ్చెక్కి పోతుంది. అక్కడ చెప్పలేడు అన్నమాట. అంటే ఏదో కారణం చెప్తాడు, ఆయన చెప్పకపోయినాడు, అప్పటికి ఇన్వెస్టిగేషన్ పూర్తి అయి ఉంటుంది అనమాట. ఏ కారణం వల్ల చంపాడు, ఏ హత్య చేశాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు అటువంటి హత్యను ప్రేరేపించేటువంటి కార్యం ఏమి జరిగినది అనేటువంటి అన్ని వాళ్ళు ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ధర్మాధర్మాలే కారణాలు కదా, మరి నీవు నా పల్లెకి వహన కర్మ కారణం అడుగుతావు దేనికి అంటే ఏమిటి? నువ్వు నన్ను అడగవలసిన పని లేదు. ఇది కూడా నేను చేసినటువంటి కర్మలో ఒక కర్మకు కారణం కాబట్టి నా పల్లెకి వహన కర్మ కారణం అడుగుతావు దేనికి? ఇది కూడా నేను చేసినటువంటి కర్మలకు ఫలితమే అన్నమాట ఈ పల్లెకి మోయటం. కాబట్టి నీవు ప్రత్యేకంగా నన్ను అందరి యొక్క అన్ని పనుల్లోనూ వారి వారి ధర్మాధర్మాలే కారణం, అది సత్యమే. సుఖ దుఃఖాల అనుభవం కోసమే అదన్నీ ఆయా దేహాల ద్వారానే సాధ్యమవుతున్నది అని చెప్పి అప్పుడు యో అస్తి సోహమితి సరే ధర్మాధర్మో నా సందేహ సర్వకార్యేషు కారణం. అప్పుడు రాజు చెప్తున్నాడు అనమాట. ఉపభోగ నిమిత్తం చ దేహాంతరాగమ. రాజు సమస్త కర్మలకు కారణం ధర్మ అధర్మాలే, అందు సందేహం లేదు. నా సందేహ అంటే సందేహం లేదు. సర్వకార్యేషు కారణం, అన్నిటికీ కారణం అదే. ఉపభోగ నిమిత్తం అంతేకాదు, ఒక దేహం నుంచి మరొక దేహానికి రాక కర్మ ఫలితం అనుభవించడానికే. దేహాంతర ఆగమ అంటే ఏమిటి? ఒక దేహం నుండి మనం ఈ జన్మలో ఇలా ఉన్నాం, వచ్చే జన్మలో ఏమవుతామో తెలియదు. మనం చేసినటువంటి కర్మ ఫలితాలే వచ్చే జన్మలో మనం ఏంగా పుడతామో తెలియదు. యత్వేతద్భవతా ప్రోక్తం. కాబట్టి నేను ఫలానా వాడను అని ఆత్మకు చెప్పడం శక్యం కాదని నీవు అన్నావే, దాని గురించి వినాలనే కోరికతో ఉన్నాను. యత్వేతద్భవతా ప్రోక్తం కో హమిచ్చేతదాత్మన వక్తుం నశక్యతే శ్రోతం తత్మే ఇచ్ఛా ప్రవర్తతే. అంటే ఏమిటి? నాకు నీవేదో కొంచెం తేడాగా ఉన్నావు అన్నమాట. నువ్వేదో మాటల్లో కొంచెం వేరుగా మాట్లాడుతున్నావు కదా, కాబట్టి మరో దేహానికి రా కర్మఫలితం అనుభవించడానికి అందులో ఏమాత్రం సంశయం లేదు. కానీ నేను ఫలానా వాడను అని ఆత్మకు చెప్పడం శక్యం కాదని నీవు అన్నావే, దాని గురించి వినాలనే కోరికతో ఉన్నాను అని చెప్పి రాజు అతన్ని మళ్ళా అడగటం అనమాట.
యో అస్తి సోహమితి బ్రహ్మన్ కథం వక్తుం న శక్యతే ఆత్మన్యేషు సదోషాయ శబ్దో అమితి యోధ్య. అంతేకాదు బ్రాహ్మణుడా, ఆ ఉంటున్నవాడు అతన్ని నేనే అని ఎందుకు చెప్పడానికి శక్యం కావటం లేదు? నిజోత్తమా, నేను అనే శబ్దం ఆత్మయందు అన్వయించడం తప్పు కానప్పుడు అట్లు చెప్పడానికి ఏమిటి అభ్యంతరం అన్నాడు అనమాట. ఆత్మని ఏష నా దోషాయ శబ్దో అహమితి వద్ది. అంటే ఏమిటి? నేను బలాన్ని వాణ్ణి అని చెప్పడానికి దీంట్లో సందేహం ఏముంది? దోషం ఏమున్నది? తప్పేమున్నది? కాబట్టి నీవు చెప్పొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నా. బ్రాహ్మణుడా, ఆత్మ ఎటువంటిదై ఉంటున్నదో దాన్ని బట్టి సో అహం అంటే వాడి నేను చెప్పడం ఎందువల్ల ఒప్పదు? ఓ ద్విజుడా, తన విషయంలో నేను అని తలపడం తప్పు కాదు కదా, వాస్తవం చెప్పడం తప్పు ఎట్లా అవుతుంది అని ప్రశ్నించినాడు రాజు. అంటే ఏమిటి? నేను బలాన్ని వాడిని చెప్పడంలో తప్పే ఉన్నదండి, నేను బలాన్ని వాడిని కుమారుడిని చెప్పడంలో తప్పు లేదు. కానీ ఆలోచన వేరే, ఆలోచన విధానం వేరుగా ఉన్న వాళ్ళకి అది తప్పండి. అంటే ఈ దేహం నాది కాదు, ఈ దేహం ఈ కర్మలు నేను చేయటం లేదు అనేటువంటి ఒక ఏమంటారంటే తత్వం పరాకాష్ఠలో ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఇవన్నీ పట్టదనమాట. ఏదో నేను బలాని వాడిని, నేను అద్దంకి లక్ష్మీ నరసింహం, నేను బ్యాంక్లో పనిచేసాను, చీఫ్ మినిస్టర్గా పనిచేసాను, రిటైర్ అయిన ఆహు, అవన్నీ చెప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళది నాది కాదు ఈ దేహము, ఈ ఆత్మ నాది కాదు అనేటువంటి ఒక భావనలో ఉండిపోతారు అనమాట. ఏది నాది కాదు, ఏదో ఆయన పుట్టించాడు, ఆయన నడుపుతున్నాడు అంతే, కాబట్టి నాదంటూ ఏమి లేదు అనే భావనలో ఉంటారు. కాబట్టి ఇక్కడ శబ్దో అహమితి దోషాయ నా ఆత్మన్యే సదైవ తత్ అనాత్మన్య ఆత్మ విజ్ఞానం శబ్దో వా భ్రాంతి లక్షణ. అంత బ్రాహ్మణుడు చెప్తున్నాడు ఏమని? నేను అన్న శబ్దము ఆత్మ విషయమై వర్తించడం దోషం కాదు, అది యథార్థం. ఆత్మ కానిది ఆత్మ అనుకోవడం కానీ అట్లు అనడం కానీ భ్రాంతికి లక్షణం అంటున్నాడు. అంటే ఏమిటి? శబ్దో అహం ఇది అంటే ఏమిటి? బ్రాహ్మణుడు చెప్తున్నాడు తాను విషయంలో ప్రత్యవాయం లేకపోవడం ఒప్పుకొని అహం శబ్దము ఆత్మను తెలిపేది కానందువల్ల అశక్యత్వము చెప్పబడింది అని అంటున్నాడు. ఏమని? శబ్దోహం ఇత్యాది, అహం అంటే నేను అని ఈ శబ్దం తన విషయంలో అంటే తన గురించి చెప్పుకున్నందువల్ల దోషం ఏమీ లేదని చెప్పిన నీ మాట నిజమే, అది అంతే. కానీ అహం శబ్దం ద్వారా ఆత్మ కాని దాని యందు ఆత్మ తాను అని భావించడం లేక గుర్తించడం మాత్రం మిథ్య అవుతున్నందువలన అనాత్మైన దాని యందు ఆత్మని తలచడం చెప్పడం దోషమే, తప్పే అవుతుంది అని అర్థం. అది ఎట్లాగన్నట్లయితే నేను చెప్తున్నాను ఇత్యాది వాక్యాలు చేస్తున్నాను. ఏమని? ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాను అనమాట. అవి ఏమి ఉదాహరణలు అంటే, జిహ్వా బ్రవీతి అహమితి తద్వోష్టౌ తాళుకే నృప ఏతే నాహం యతసర్వే వాణ్ నిష్పాదన హేతవ. వాక్ నిష్పాదన హేతవ. వాక్ అని మనం మామూలుగా నాలుగు ఏం పలుకుతుందండి? మనం నేను కానీ నువ్వు కానీ పలకాలంటే ఏది పలుకుతుంది? నాలుకే కదండి నేను అంటుంది నాలుక. తర్కం చూడండి ఎలా